దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, మరొకసారి బేతేల్ సందేశమను ఈ మా కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. సర్వశక్తివంతమైనటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు తన సంఘాన్ని ఇప్పటివరకు కాపాడి తన బలమైన హస్తం కింద భద్రపరిచి కుటుంబాలన్నిటినీ కూడా ఆశీర్వదించి మరొక రాత్రి ప్రత్యేకమైనటువంటి ఈ ప్రార్థన కూడికలో దేవుడు మనతో ఉండి మనతో మాట్లాడి మనల్ని బాగు చేసి మనల్ని ఆదరించి మనల్ని ఉజ్జీవింపజేసి మన అవసరతలు తీర్చి తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి తన ఆత్మచేత మనల్ని అభిషేకించి తన మహిమ ఘనత కొరకు మనల్ని వాడుకున్నట్లు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనతోటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పిల్లరా, మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ, పిల్లలు, పెద్దలు, మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకించండి. ప్రార్థన పూర్వకంగా భక్తి మర్యాదలతో విశ్వాస నమ్మకంతో దేవుని సన్నిధిలో మనం కూడుకుందాం. సంఘమునకు కర్త గొప్ప దేవుడు మన దేవుడు మనను ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడైనటువంటి నా తండ్రి, మరొక రాత్రి మా జీవితంలో మీదిచ్చి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో మీ సన్నిధిలో మేము కనపడటానికి, నా నాన్న మీ నామాన్ని ఘనపరచడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి, ఆరాధన చేయటానికి నీ మధురమైనటువంటి వాక్కులు జుంటి తేనె ధారల కంటే తీయనటువంటివి మా బ్రతుకులను వెలిగించి మా కండ్లకు ప్రకాశమానం కలిగి చేసేటువంటి నీ వాక్కును వినటానికి రాత్రి మేము కూడుకున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. కార్యక్రమం తిలకిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి స్వామి. సమయాన్ని వెచ్చించి నీ వాక్కుల కొరకు నీ బిడ్డలు సిద్ధపడ్డారు కనుక మీరు ప్రజలు కనపడండి, మీరు మాట్లాడండి. మీ నామాన్ని మహింపరచుకొని రాత్రి మమ్మల్ని దీవించండి. ఈ కార్యక్రమానికి నీ దక్షిణ హస్తం తోడుగా ఉంచండి. మీ ప్రత్యక్షత ప్రజలకు చూపించండి, బలపరచండి. యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పాడుకుందాం పిల్లరా, పాడి దేవుని మహింపరుద్దాం. మనందరికీ వచ్చిన పాట నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించుకొని ఆడు అనే పాట పాడుకుంటూ దేవుడైన యేసయ్యను స్తుతిద్దాము. అడుగు దూరంలో మరణం ఉన్నప్పటికీ భక్తుడైన దావీదు కోరుకున్నది శత్రువుల ప్రాణం కాదు కానీ దేవాన్ని సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు తండ్రి అని దేవుని సన్నిధిని కోరుకున్నాడు. మనం కూడా ఈ క్షణంలో దేవుని సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ ఆయన కనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆనందిద్దాము. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఒడునయ్యా. మనకి పరలోకంలో దేవుడిచ్చిన స్థానాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము. నరకం నుండి తప్పించిన గొప్ప దేవుణ్ణి కనపరుద్దాము.
కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించి సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించి కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించి సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించి కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. గొప్ప మేలు మన కొరకు దాచి ఉంచిన గొప్ప దేవుని స్తుతిద్దాం. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో మా కొరకు దాచి ఉంచినాడయ్యా. నిన్ను ఊహించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలో నీ నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలో నీ నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడు క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడు క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవాని నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. మీ అందరికీ శుభాశీస్సులు పిల్లరా. కొద్దిసేపు దేవుణ్ణి ఘనపరచుదాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవుడికి. మనలను మన కుటుంబాలని మన యొక్క ప్రార్థనలు దేవుడు దృష్టిస్తూ ఆలకిస్తూ తన యొక్క సజీవమైనటువంటి బలమైనటువంటి రెక్కల కింద మనకిచ్చినటువంటి భద్రత కొరకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలకి నీవు నేను ఏమి చెల్లించలేం పిల్లలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రక్షణ పాత్రను ఎత్తుకొని ఆయన నామమున ప్రార్థన చేయటం తప్ప మన దగ్గర నుంచి దేవుడు కోరేటువంటిది ఏదీ లేదు. ఒకవేళ మనది ఏదైనా ఇస్తున్నాము అనుకుంటే అది దేవుడిచ్చిందే అయి ఉంటుంది. కనుక కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనతో మరి ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం దేవుని సందులో ముందుకు వెళ్ళిపోదాం. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు. జీవము కలిగినటువంటి నా తండ్రి, మహోపకారివి, పరిశుద్ధుడైన మా దేవ, మహాకాశములు పట్టజాలన్నటువంటి నా తండ్రి, ఆకాశము నీ సింహాసనమును, భూమిని నీ పాదము పీఠముగా చేసుకున్న నా దేవ, ఎంత మంచి దేవుడు తండ్రి. సకల చరాచర సృష్టిని సృజించి వాటిని ప్రభా మా తండ్రి లాలిస్తూ పాలిస్తూ తండ్రి నీ నామ మహిమ కొరకు వాటిని ఏలుతూ
వారి యొక్క ప్రతి సృష్టం యొక్క అవసరత మీరు తీరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, ఈ రాత్రి మరొకసారి మాతో మీరు ఉండమని, మీ సన్నిధి మాతో కూడా ఉంచమని, మీ స్వరము మాకు వినిపింపచేయమని, మాట్లాడే దేవుడు మీరు కనుక, మనుషులను మార్చేటువంటి వాడు కనుక, మంచికి ప్రభా పవిత్రత వైపు, తండ్రి రక్షణ వైపు, నాయన నీ యొక్క పరలోకం వైపు ప్రజలను నడిపించి మారు మనసిచ్చి మీ నామ ఘనత కొరకు, వారికి ఆశీర్వాదం కొరకు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. చీకటిలోనూ అంధకారంలోనూ నా ప్రభా అంధకార సంబంధమైనటువంటి చీకటి శక్తుల యొక్క బంధకాలంలో ఉన్నటువంటి వారిని మీరు విడిపించి, వారికి వెలుగునిచ్చి, ఆశనిచ్చి, నిరీక్షణనిచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి ప్రభా బ్రతుకు మీద గొప్ప నిరీక్షణ కలిగిన వారుగా చేయమని, నీ నామాన్ని ప్రభా వారికి కనపరుచుకొని, మీరు వారికి కనపడి వారి బతుకుల్లో గొప్ప వెలుగు తీసుకురమ్మని వేడుకుంటున్నాను స్వామి. ఉద్యమం దయచేయండి, స్వస్థత దయచేయండి, ఆశీర్వాదం అనుగ్రహించండి, ఆరోగ్యం అనుగ్రహించండి, రక్షణ అనుగ్రహించండి, బలం అనుగ్రహించండి, ఉత్సాహ సంతోషాన్ని అనుగ్రహించండి. మీ నామాన్ని కనపరుచుకోండి. యేసునామమున ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లరా, మరొక రాత్రి మన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనతోటి మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు కనుక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు పిల్లలు మనతోటి. వాక్యము దేవుడై ఉన్నాడు కనుక వాక్యంతో, ఒక్క మాటతో దేవుడు సృష్టినంతని సృష్టించేటువంటి దేవుడు అదే వాక్యంతో మరలా మనతో మాట్లాడుతూ తాను ఏమై ఉన్నాడో, ఏమేమి చేయగలుగుతాడో, మనం ఆయన దగ్గర నుంచి ఏమేమి పొందుకోవాలో, అది ఉపదేశమే కానీ, అది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదమే కానీ, అది వృద్ధే కానీ, ఏదైనా సరే ఏది తీసుకోవాలన్నా ఆయన చేతుల నుంచి తీసుకోవాల్సిందే, ఆయన యొక్క మాటలో నుంచి మనం పొందుకోవాల్సిందే పిల్లారు. దేవుడు అంత శక్తిమంతుడు దేవుడు. ఈనాడు కనపడేటువంటి ఈ విశాలమైనటువంటి ఈ విశ్వం అంతా కూడా దేవుడు ఒక్క మాటతో చేశాడు అని చెప్పడానికి మనం అతిశక్తి లేదు మనకి కదా. అతిశయించేది దేవుని ఎందు అతిశయించాలి, ఆయన చేసేటువంటి కార్యాలు ఎందు అతిశయించాలి. ఆయన ఇప్పటికీ చేస్తున్నటువంటి అద్భుత సూచక్రియ మహత్కార్యాలను బట్టి మనం అతిశయించాలి. అన్నిటికంటే ఆయనకు పిల్లలమైనందుకు, ఆయన మనకు దేవుడై ఉన్నందుకు మనం అతిశయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లారా. నేను చదువుతాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియచేయవలని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని గురించి భక్తుడైనటువంటి పౌలు రాస్తున్నాడు పిల్లారు. శక్తిపూర్ణుడై, మునుపుడు దేవుడికి దూరస్తుడై, హింసకుడు, దోషకుడై, సంఘాన్ని హింసించేవాడుగా, సంఘాన్ని దూషించేవాడుగా, సంఘంలో దేవుణ్ణి నమ్మినటువంటి పిల్లల పట్ల కఠినమైనటువంటి స్వభావం కలిగేటువంటి వాడై వారిని నానా శ్రమలు పాలు చేసినటువంటి ఈ పౌలు అదే సంఘానికి, ఆ సంఘంలో జనులు ఎలాగ ఉండాలి, సంఘం ఎలాగ ఉండాలి, అసలు సంఘం ఏంటో అనేటువంటి విషయాల గురించి వ్రాయటం మనకి కించిత్తు విచిత్రం అనిపిస్తుంది మనకి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, దూషకులు, హింసకులు, అపహాస్యం చేసేటువంటి వాళ్ళు, సంఘాన్ని అపవిత్రపరచాలనుకునేవాళ్ళు, దేవుని పిల్లల్ని అవమానపరచాలనుకునేటువంటి వాళ్ళు,
దేవుడు వారిని పట్టుకొని అదే సంఘానికి గొప్ప వెలుగుగా, సంఘంలో ప్రజలకు మాదిరికరంగా నిలిపినటువంటి సంగతులు కోకొలలుగా మన దేవుని లేఖల్లో మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే సంఘం గురించి పౌలు రాస్తూ ఉన్నాడు పిల్లలు. సంఘంలో జనులు ఎలా ఉండాలి, ఎవరెవరు ఎలా ఉండాలి, అధ్యక్షుడు అనబడేటువంటి వాడు ఎలా ఉండాలి, పరిచారకుడు అనబడేటువంటి వాడు ఎలా ఉండాలి, సేవకుడు అనబడేటువంటి వాడు ఎలా ఉండాలి, ఒక సంఘ పెద్ద అనేటువంటి అతను ఎలా ఉండాలి కదా, యవనస్తులు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, భర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పనివారు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి కదా, అన్ని రకాల ప్రజలు అంటే వారికి దేవుడిచ్చినటువంటి అధికారం కానివ్వండి, దేవుడు వారిని పెట్టినటువంటి ప్లేసులను బట్టి వారికి ఇచ్చినటువంటి యోగ్యత కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో సంఘం గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్ట్రక్చర్ దేవుడు పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లలు. కనుక వీళ్ళు ఇలాంటి కేటగిరీస్ ఉన్నాయి. వీరు ఎలాగున ప్రవర్తించాలో అది నీకు తెలియాలని నేను ఈ సంగతులు చెప్తున్నా. అసలు సంఘం అంటే ఏంటో తెలుసా నీకు? సంఘము అనగా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. పిల్లరా, సంఘం అంతా సత్యానికి స్తంభం అంట, అలానే అదే సత్యానికి ఆధారమై ఉందంట. సంఘములో ఉండవలసినటువంటిది సత్యం, అబద్ధికత, అపనమ్మకం, లేకపోతే ఏవైతే దేవునికి వ్యతిరేకముగాను అపవాదికి ఇష్టముగాను ఉన్నటువంటివి ఆ సంఘంలో ఉండకూడదంట. ఆ సంఘం ఎలాగ ఉండాలి? సత్యానికి ఒక స్తంభంలాగా ఉండాలి, ఒక పిల్లర్ లాగా ఉండాలి. సంఘం నిలబడాలన్నా, సంఘము జీవించాలన్నా, సంఘము ఉజ్జీవించబడాలన్నా, అంటే సంఘం అంటే దేవుని పిల్లలారా మనము అని ఎపిసిల్ రాసినటువంటి పత్రికలో పౌలు సంఘాన్ని గురించినటువంటి డెఫినేషన్స్ చాలా చక్కగా రాశాడు. మనము దేవుని పిల్లలం. మనం శరీరము దేవుని పిల్లలైతే ఈ శరీరానికి శిరస్సు అనేటువంటిది దేవుడు. సో సంఘము అనేటువంటిది దేవుని పిల్లలైతే ఆ సంఘానికి శిరస్సు దేవుడు. కనుక దేవుడు సత్యమై ఉన్నాడు. యోహాను పత్రికలో మనం చూసిన, అలానే యోహాను సువార్తలో మనం చూసిన, ఆయన సత్యమై ఉన్నాడు. మార్గము జీవమును సత్యమై ఉన్నాడు. సత్యము అంటే పిల్లరా యథార్థత అని. సో సంఘము యథార్థతకు ఒక స్తంభం, అది సత్యానికి ఒక స్తంభం. క్రీస్తు నిలబడుతున్నాడు అనేటువంటి దానికి ఒక స్తంభం అది. గమనించాలి పిల్లలు. దేవుడు మహాకాశంలో పట్టజాలన్నటువంటి దేవుడు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవుతున్నాను అన్నాడు. కీర్తన గ్రంథం 22 కీర్తన 3వ వచనం మనం చూసినట్లయితే కదా, ఇశ్రాయేలు చేసినటువంటి స్తోత్రం మీద ఆయన ఆసీనుడవుతా ఉన్నాడు. వారి ఆరాధనను దేవుడు ఆఘ్రానిస్తున్నాడు. తన యొక్క ప్రజలు తన శరీరంలో ఉన్నటువంటి భాగాలు, సంఘము అనేటువంటి దానిని ఆయన తన ప్రాణమిచ్చి తన రక్తము కార్చి వారందరి కొరకు, ఆయా జాతుల ప్రజలు, ఆయా ప్రాంతాల ప్రదేశాల ప్రజలు, ఆయా భాషలు మాట్లాడు వారి యొక్క ప్రజల నుంచి తన కొరకు ఒక స్వజనాంగాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. వీరందరి కలయికే దేవుని యొక్క సంఘం. ఎంతమంది ఉన్నా, ఎన్ని రకాల గుంపులున్నా, ఈ గుంపులన్నీ కలిసి ఒకే గుంపు, అది సార్వత్రిక క్రైస్తవ సంఘం. ఈ సంఘానికి దేవుడు చెప్పేది ఏంటిదంటే, సత్యమునకు ఈ సంఘము స్తంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే సత్యము, యథార్థత అనేటువంటిది ఒక వ్యక్తిని నిలబెడుతుంది, ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, ఒక సమాజాన్ని నిలబెడుతుంది, ఒక సంఘాన్ని నిలబెడుతుంది, మానవ జాతిని నిలబెడుతుంది పిల్లరా. ఈ సత్యం అనేటువంటిది, సత్యానికి అంత పవర్ ఉంది పిల్లరా. అబద్ధానికి ఆరాటం ఎక్కువ, అపవాదికి ఎక్కువ దాంభికత్వం ఎక్కువ. సత్యముకి దాంభికత్వం కానివ్వండి, ఆరాటం కానీ ఉండదు కదా. అందుకే ఎక్కడ చూడండి మీరు సత్యమేవ జయితే అంటారు. అంటే అర్థమేంటో తెలుసా?
నిజమే ఎప్పుడు కూడా గెలుస్తుంది అని అర్థం కదా. ఆ నిజం ఏంటో తెలుసా మీకు? ఆ మర్మం ఏంటో తెలుసా మీకు? సత్యం అనగా క్రీస్తు కనపడుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగా కలిగాయి. క్రీస్తు సత్యము, నేనే మార్గాన్ని జీవాన్ని సత్యాన్నై ఉన్నాను, ఉన్నవాడినై ఉన్నాను. ఎక్కడో చేసి చెప్పేటువంటి వారు కానీ ఎక్కడో ఉన్నటువంటి వారుగా ఉండేవాడు కాను, నేను ఉన్నవాడును. దేవుడు తన యొక్క ప్రత్యక్షత తన ప్రజలకు కనపడినప్పుడు, ప్రభువా నువ్వెవరు, నువ్వేంటి, నువ్వెవరు అని చెప్పి మేము అడగాలి. అడిగితే మేమేం సమాధానం చెప్పాలి అని అడిగితే అని అంటాడు, నేను ఉన్నవాడును అని చెప్పు. అడే ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అంటే నేను సత్యవంతుడై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. శ్రీమంతుడై ఉన్నా నేను. కనుక ఆ స్తంభానికంట అది సత్యమునకు సంఘము స్తంభమై ఉండాలి. దేవుడు నిలబడటానికి, దేవుడు ఉండటానికి, నీలో ఉండటానికి, నీ ఇంట్లో ఉండటానికి, నీ సంఘంలో ఉండటానికి ఏం కావాలో తెలుసా? ఏది పిల్లర్ అయి ఉండో తెలుసా? పిల్లరా సత్యము అనేటువంటిది, దానికి సంఘము స్తంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ దాని మీద సంఘము ఉండాలి. సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలి, మోసేదిగా ఉండాలి, దేవుణ్ణి మోసేదిగా ఉండాలి, దేవుణ్ణి శిరస్సుగా పెట్టుకునేదై ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞలు శిరస వహించేదిగా ఉండాలి సంఘము. దానిలో జనులు ఎలాగ ప్రవర్తించాలో పైన నియమావళంతా కూడా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సంఘం అంటే దేవుని యొక్క శరీరం అని. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. త్వరగా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లలు. అక్కడ అంటున్నాడు, అక్కడ చూడండి, సంఘము అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేసి, వాక్యము చేత ఉదక స్నానము కదా, వాక్యము చేత ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంఘాన్ని దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో తెలుసా పిల్లరా? వాక్యము చేత, వాక్యముతో సంఘము ఉదక స్నానము చేత. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. ఒకటి, సంఘములో ఉన్నటువంటి పిల్లలు సత్యముతో, అది ఒక స్తంభం లాగా ఉండాలి. అంటే సంఘం అంటే సత్యము చేత స్తంభమై ఉండాలి, సత్యమునకు స్తంభమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగా. అబద్ధము, అబద్ధికత, అపవాది వాని అనుచరులు చేసేటువంటి పనులు సంఘంలో ఎక్కడ ఉండకూడదు. అబద్ధమునకును జనకుడు వాడు ఎవడు? అపవాది. ఎవరికి జనకుడు? అబద్ధానికి జనకుడు. అది సంఘంలో ఉండేటువంటి పరిస్థితి కాదు. సంఘం అనగా సత్యమునకు స్తంభమై ఉండాలి, సత్యము చేత నిర్మాణమై ఉండాలి, సత్యముతో బ్రతికేటువంటి ఉండాలి. రెండోది ఇక్కడ చెప్తున్నాడు, ఈ సంఘం అంట ఒక రోజున ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట అది ప్రత్యక్షపరచబడాలి, అది కనపడాలి. అక్కడ కనపడటానికి ఆయన ఈ లోకంలో, ఈ భూమి మీద మనలందరినీ తన వాక్యము చేత, తన వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు అంటాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. రెండోది ఏంటంటే సంఘము వాక్యము చేత ఏం చేయాలంట? ఉదక స్నానం. వాక్యంతో ఉదక స్నానం చేయాలి. వాక్యము చేత సంఘం ఉండాలి పిల్లలు. సంఘాలు ఎలాగుండాలో తెలుసా? కల్పన కథల వైపు నడిచేవి కావు. దేవుని వాక్యం అనేటువంటి సబ్బుతో కడగబడాలి. దేవుని వాక్యం ఏమంటాడు అక్కడ? ఉదక స్నానం చేయాలి. క్లీన్ వాటర్ చేత అది కడగబడాలి. దేవుని వాక్యం అనేటువంటి సుత్తె చేత దానికి దెబ్బలు పడాలి. లోబడినటువంటి మనస్సు కలిగినటువంటి
కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి, భ్రష్టమైనటువంటి మనసు కలిగినటువంటి కదా, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి ప్రజలకు వారికి బండను బద్దలు కొట్టేటువంటి సుత్తి లాంటి వాక్యము చేత వారు ఉదక స్నానం చేయించుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇది ఒక రోజున ప్రత్యక్షం కావాలి. అక్కడ ముడత కానీ మచ్చ కానీ అలాంటిది మరి ఏదీ లేక నిర్దోషమైనటువంటిది, నిష్కల్మషమైనటువంటి, పవిత్రమైనటువంటి దానిగా దేవుడు నిలబెట్టుకోవాలని వాక్యం చేత సంఘాన్ని దేవుడు శుద్ధీకరిస్తున్నాడు, పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగా. రెండోది, ఈ సత్యమునకు స్తంభమైనటువంటి ఈ సంఘంలో రెండవ లక్షణం కావాల్సింది ఏంటి తెలుసు పిల్లరా? వాక్యం చేత సంఘము ఉదక స్నానం చేయించాలి. దేవునికి స్తోత్రం కలుగు. వాక్యానికి విరోధంగా ఉండకూడదు. అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం చూసినట్లయితే పిల్లరా, అక్కడ 2 సంఘాలు కనపడతాయి. మొదటి సంఘం 11వ వచనంలో కనపడుతుంది, రెండవ సంఘం 21వ వచనంలో కనపడుతుంది. అక్కడ 2 సంఘాలు కనపడతాయి. ఒకటి ఏంటో తెలుసా? బెరయ సంఘం. పౌలు శీలలు దేవుని వాక్యంలో నుంచి ఇలాంటి సంగతులు, అనేకమైనటువంటి సంగతులు వాళ్ళు చెబుతూ వారితో గడిపినంతసేపు వారంతా వారు చెప్పినటువంటి, అంటే పౌలు శీలలు చెప్పినటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని వారంతా దేవుని లేఖనాల్ని ఏం చేస్తున్నారంట? పరిశోధిస్తున్నారు. అక్కడ చూడండి, ఆ మాట మనం చదివినట్టయితే ఒకసారి త్వరగా చదవండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రాలు నాయన. వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా. చూడండి అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం ఏం చేయాలి? వాక్యంతో ఉదక స్నానము చేయించటమే కాకుండా వాక్యంలో ఉన్నటువంటి సంగతులు బోధకులు, ఉపదేశకులు అలాగే చెప్తున్నారా, లేక వారు చెప్పేటువంటి మాటలు వాక్యానుసారమై ఉంటున్నాయా లేవా అని చూసుకోవలసినటువంటి బాధ్యత సంఘానికి, సంఘము అనబడేటువంటి దేవుని పిల్లల యొక్క సమూహానికి, నీకు నాకు ఈనాడు చాలా అవసరం పిల్లలు. కల్పనా కథలు, అబద్ధ బోధలు, వేషధారమైనటువంటి జీవితాలు కదా, అనేకమైనటువంటి నిషేధించేటువంటి బోధలు వచ్చేస్తూ ఉన్నాయి ఈ దినాల్లో. ప్రజల విశ్వాసం అసలు ఎక్కడుందో అర్థం కావటం లేదు. దేని మీద నమ్మకం పెట్టుకోని అర్థం కావట్లేదు వాళ్ళకి. హీర్ ఈజ్ అన్ ఆన్సర్. ఇక్కడ జవాబు దొరుకుతుంది పిల్లల. అలాంటి వాటిలో కన్ఫ్యూజ్ కాకుండా, చెదరగొట్టబడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే సంఘము దేవుని వాక్యం చేత, వాక్యముతో ఉదక స్నానం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. సంగతులు పరిశోధించాలి, వాక్యాలని చదవాలి, దేవుని యొక్క గ్రంథ పఠనాన్ని, వేద పఠనాన్ని చదవాలి. నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు ఉన్నాడు కదా, చాలా సీనియర్. అప్పుడప్పుడు అడుగుతాను, అయ్యా బైబిల్ చదువుకున్నారా మీరు అంటే అని చెప్తున్నాను. చాలా సంవత్సరాలు సీనియర్టీ ఉంది ఆయనకి సేవ జీవితంలో. ఆమెకి ఉన్నది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అడిగితే అయ్యాను బైబిల్ చదువుతున్నావా అంటే చదువుతానండి. ఎలా చదువుతావు? తీసినప్పుడు ఏదన్నా ఒక వాక్యం వస్తే దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం అయ్యా. దానికి కాదు కదా. ఎన్నిసార్లు చదివినావు నువ్వు బైబిల్ గ్రంథాన్ని? నేను అట్లా చదవనండి, ఎన్నిసార్లు అట్లా ఉండదండి, నేను అట్లా చదవలేదు. కానీ ఎప్పుడు కళ్ళు మూసి ఇటు తీస్తే ఏది వస్తే చదివేస్తా, ఏదైనా అవసరం వస్తే ఎత్తుకుని దాన్ని చదువుతా. అవసరం వస్తే ఎతికేది చదివేది కాదండి బైబిల్ గ్రంథం. దానికి అట్లా లేదు. ఒక క్రమమైనటువంటి పద్ధతి ఉన్నది, దాన్ని చదివేటువంటి విధానం ఉన్నది కదా. అది కనుక నువ్వు చదవకపోతే ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అయిపోయి ఎత్తుకునే లైఫ్ లాగానే ఉంటుంది మనకి. క్రమం దేవుడిచ్చాడు పిల్లలు. వీళ్ళంట, ఈ సంఘం అంట, పౌలు శీలలు చెప్పేటువంటి సంగతులు అలాగున్నవో లేవో అని
లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారంటే వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగా కలలి. 21వ వచనంలో ఇంకొక సంఘం కనపడుతుంది. అక్కడే సంఘం తెలుసు. ఆ సంఘం పేరు ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. ఇదొక సంఘం. ఇక్కడ 2 సంఘాలు కనపడుతున్నాయి. వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? వీళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త సంగతులు కావాలి. అంటే ఎప్పటికప్పటికే న్యూ అన్నమాట. బోధలు లేకపోతే వినటానికి పాత సంగతులు వినరు. వీళ్ళు చెప్పినవి అలాగున్న వాళ్ళు ఏవో చూసి శోధించేవాళ్ళు, పరిశోధించేవాళ్ళు. వీళ్ళు ఏదో ఒకటి చెప్పని కొత్త విషయమే కదా అని చెవులు తెగ్గోసుకుని ఇన్నేవాళ్ళు అనమాట. ఇదొక గుంపు. ఈ గుంపు వల్ల ఒరిగేదే ఉండదు. ఈ గుంపు సత్యానికి స్తంభమై నిలుస్తుంది. సత్యమునకు వాళ్ళు దేవుడి మాటకు లోపడతారు, సత్యాన్ని వాళ్ళు అనుసరిస్తారు. దేవునికి స్తోత్రం కలుగా కలిగి. కనుక పిల్లరా, కొత్త సంగతులు చెప్పడానికి వినటానికి ఆసక్తి కలిగేటందుకంటే కూడా ఉన్నవి దేవుడు ఇచ్చినటువంటివి వాటిని పరిశోధిస్తూ వాటి ప్రకారంగా మనము మన బ్రతుకులు ఉన్నాయా, కుటుంబాలు ఉన్నాయా చూసుకోవాల్సిన బాధ్యత సంఘానికి ఉన్నది. వాక్యము అనేటువంటిది సంఘానికి ప్రాణం లాంటిది. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగా. వాక్యం లేకపోతే మన జీవితాలు వర్ధిల్లో పిల్లరా. దేవుడి మాటను మనం నెరవేర్చకపోతే, దాన్ని వినకపోతే, విన్నదాన్ని గ్రహించి దాని ప్రకారంగా మన జీవితంలో మలుచుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో. కనుక దేవుని వాక్యాన్ని మనం పఠించాలి, దాన్ని దివారాత్రము ధ్యానించాలంటాడు కీర్తనకారుడైతే కదా. దివారాత్రాలు దాన్ని ధ్యానించాలి. దేవునికి వందనాలు చెప్తారా? చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు. అపోస్తల కార్యాలకి మనం వెళ్ళినట్టయితే 2వ అధ్యాయము 42వ వచనంలో మనకి వెళ్ళినట్టయితే పిల్లరా, అక్కడ సంఘం చేసేటువంటి పనులు ఇంకొక 4 కనపడుతున్నాయి. ఏంటో తెలుసా? అది అపోస్తుల బోధయందును. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా కదా. దేవుని వాక్యాలు పరిశోధించుట యందు. రెండోది అపోస్తుల బోధ. ఎవరైతే మీకు పైగా ఉండి వాక్యంలో మిమ్మల్ని తడిపిది చేస్తూ, దేవుని వాక్యంలో పెంచుతూ, విశ్వాసంలో మిమ్మల్ని కడుతూ, దేవుని యొక్క రాజ్యానికి మిమ్మల్ని దగ్గరకు తీసుకెళ్తూ, తద్వారా దేవుణ్ణి మీ దగ్గరికి తీసుకురావడానికి అహర్నిశలు ప్రయాసపడుతున్నటువంటి దైవ సేవకులు, అపోస్తలు, వారి యొక్క బోధలో సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. రెండోది సహవాసం మందు, ఫెలోషిప్, కలవటం, ఆరాధన చేయటం, పాడటం, ప్రార్థన చేయటం కదా. ఒకరినొకరు కలిసేటువంటిది, ఒకరికొకరు దేవుణ్ణి అందరూ కలిసి ఆరాధన చేసేటువంటిది సహవాసం. అంటే ఒక వ్యక్తితోటి, ఒక వ్యక్తి ఒక గుంపుతోటి, సంఘంతో, ఒక వ్యక్తి దేవుడితోటి గడిపేటువంటి ఆ యొక్క విధానాన్ని సహవాసం అంటాం. మన సహవాసము దేవుడితో కూడా ఉండాలి. క్రీస్తుతోనూ ఆయన యొక్క తండ్రి అయినటువంటి దేవుడితో ఉండాలి. పరిశుద్ధులతో ఉండాలి. పరిశుద్ధమైనటువంటి సంఘంతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగా హల్లెలూయా. లోకంతోనూ, లోక నివాసులతో కాదు సుమా, అపవిత్రులతో కాదు సుమా, అపవాదితో కాదు సుమా, చెడుతో కాదు మన సహవాసం ఉండాల్సినటువంటిది. అది మనల్ని నాశనం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. జాగ్రత్త. సహవాసం అందు ఉండాలి సంఘం. తర్వాత రొట్టె విరుచుట యందు దేవుడు ఆజ్ఞాపించినటువంటిది. అది ప్రభువైనటువంటి యేసు క్రీస్తు తాను అప్పగించబడిన తర్వాత ఆ రాత్రి తన ప్రజలకు అప్పగించినటువంటిది. తాను అప్పగింపబడక మునుపు తాను తన ప్రజలకు అప్పగించినటువంటి బాధ్యత, చేయవలసినటువంటి పని రొట్టె విరుచుట అనేటువంటి కార్యక్రమం పెట్టాడు పిల్లలు. దాన్ని ఎందుకు పెట్టాడు తెలుసా? ఇది మీరు ఈ లోకంలో ఉన్నంత వరకు, యేసు ఈ లోకానికి వచ్చేంత వరకు, మనం ఇక్కడి నుంచి పైన వెళ్ళిపోయేంత వరకు, ఈ లోకానికి వచ్చేంత వరకు దాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఆచరించాలంతే. దేవునికి స్తోత్రం కలుగా. అలా ఆచరించడం వలన మీరు దేవుని సంబంధులని, ఆయన సంఘంలో మీరున్నారని, ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడని, మీ కొరకు తన రక్తం కార్చాడని,
తన శరీరము మీ కొరకు నలగొట్టబడిందని, ఇప్పుడు అనుదినము మీరు ఆయన వారని, ఆయనతో సహవాసులని, ఆయనలో మీరు ఉన్నారని, మీలో ఆయన మాటలు ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవడానికి, ఎప్పటికప్పటికే గుర్తు చేసుకోవడానికి దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పని, ఒక ఆజ్ఞ ఏంటి తెలుసా? రొట్టె విరుచుటందు సంఘం ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే పిల్లరా ఏం కనపడుతుంది అక్కడ? ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సంఘం అంటే ఏంటో తెలుసా పిల్లరా? ఏ ప్రేయర్ఫుల్ చర్చ్ ఈజ్ పవర్ఫుల్ చర్చ్ అన్నాడు ఒక భక్తుడు. ప్రార్థించేటువంటి సంఘము శక్తి కలిగినటువంటి సంఘం కదా. ప్రార్థించేటువంటి సంఘము పవర్ఫుల్ చర్చ్. ప్రార్థించేటువంటి విశ్వాసి పవర్ఫుల్గా ఉంటాడు. అతడు శక్తినందువారుగా ఉంటాడు. కనుక ప్రార్థించాలి. ప్రార్థన అనేటువంటిది మనిషిని శక్తినిచ్చేదిగా ఉంటుంది. ప్రార్థన పాపానికి మనిషిని దూరం పెడుతుంది. ప్రార్థన మనిషిని పాపం వైపు అడుగులైనవదు. ఒకవేళ దాగి ఉంటే ప్రార్థన దాన్ని బయటికి తీసుకెళ్ళిపోతుంది, కెక్కిచ్చేస్తుంది. దాన్ని మనిషిని పవిత్రుగా దేవుడి దగ్గరికి మనుషుల్ని సమీపంగా తీసుకెళ్ళేటువంటిది ప్రార్థన పిల్లలు. అదొక అద్భుతమైనటువంటి వ్యాపారం దేవుడిచ్చాడు సంఘానికి. సంఘంలో ఈ ప్రార్థన ఉండాలి. దేవుని పిల్లల్లో ఈ ప్రార్థన ఉండాలి. ఈ ఎడతెగక ఉండాలంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారి, లేకపోతే నెలకోసారి, లేకపోతే అకేషనల్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క డేస్ ఉన్నాయో, నియామక దినాలు ఉన్నాయో అవి తోటి కాదు. అవి సరిపోవు నీకు నాకు. అవి ఒకప్పుడు ఉండేనేమో, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎడతెగక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏంటంట? సంఘము సత్యమునకు స్తంభం. సంఘములో సత్యానికి నిలబడే వాళ్ళు ఉండాలి. సత్యము ఆచరించాలి. సంఘము సత్యాన్ని వెంబడించాలి. క్రీస్తుని వెంబడించాలి. ఆయన మాటే సత్యము, ఆయనే సత్యం. రెండవది మనం చూసినట్లయితే పిల్లరా, ఆ వాక్యము చేత సంఘము వాక్యముతో ఉదక స్నానము చెయ్యాలి. సంఘం ఎప్పుడు కూడా బోధలో నిలబడాలి. మూడోది మనం చూసినట్లయితే పిల్లల సహవాసంలో ఉండాలి. నాలుగోది మనం చూసినట్లయితే రొట్టె విరుచుట్లో ఉండాలి. ఐదోది చూసినట్లయితే ప్రార్థనలో ఉండాలి. ఇది దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆయువు పట్టు 5. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇవి కనుక కలిగి ఉంటే సంఘము అది ఆ సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉంటాడు. ఆ ఇంటికి క్రీస్తు శిరస్సు అయి ఉంటాడు. ఆ వ్యక్తికి క్రీస్తు శిరస్సు అయి ఉంటాడు. ఏ వ్యక్తికి, ఏ ఇంటికి, ఏ సంఘానికి, ఏ సమాజానికి దేవుడు శిరస్సు అయి ఉంటాడో శిరస్సు ఎప్పుడు కూడా క్షేమార్థమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తుంది. శరీరానికి ఆరోగ్యకరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక సంఘము ఈ 5 లక్షణాలు మనం కలిగి ముందుకెళ్ళినప్పుడు పిల్లరా దేవుడు మనకు శిరస్సు అయి ఉంటాడు. ఆ శిరస్సు ఎప్పుడైతే దేవుడిని శిరస్సుగా తీసుకున్నావో నీకు అద్భుతమైనటువంటి విలువ, నీ ప్రార్థనకి సఫలత, నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం కలిగి దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడతావు. అలాగే నీవు నేను ఒక సంఘమై ఉన్నామని ఈ రోజున కట్టబడినటువంటి సంఘాలు చూస్తున్నాం పిల్లలు. అవి కావు. ఇప్పుడు మనం వీఆర్ మూవింగ్ చర్చెస్ అన్నాడు ఒక భక్తుడు. మనము కదిలేటువంటి సంఘాలు మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కనుక మనము సంఘమై ఉన్నాం. మనలో సత్యం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో మానక ఉండాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఇవన్నీ కనుక సంఘము సత్యంతో, దేవుని వాక్యంతో ఉదక స్నానం చేస్తూను, అలానే బోధలో అలాగన ఉదక స్నానం చేస్తూ వాక్యం చేత
బాధలో నిలబడి సహవాసంతో ఉండి దేవుడితోనూ ఆయన ప్రజలతోనూ, అలానే రొట్టె విరుచుటలో మరి ముఖ్యంగా ప్రార్థనతో సంఘం ఉన్నట్లయితే ఆ సంఘము దేవునికి స్తంభం, సత్యానికి స్తంభంగా ఉంటుంది. సత్యవంతుడు నిత్యానికి నడిపించేటువంటి దేవుని కృప మనకు తోడే ఉంటుంది. పిల్ల ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. మహానుభావుడు పరిశుద్ధమైన మా తండ్రి, మరొకసారి ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు నాయన, సంఘము అది మిమ్మల్ని లోకంలో ప్రతిబింబింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రభా నీ రూపం. మీరు ఉండటానికి అదొక స్తంభం, అది ఆధారంగా ఉండాలి మీకు. అలాగున్న సంఘాన్ని మా తండ్రి రోజు రోజుకి వాక్యంలోను, మా ప్రభా రొట్టె విరుచుటలోను, అపోస్తల బోధలోను నా తండ్రి నిన్ను ప్రార్థించేటువంటిదిగాను, మీ నామాన్ని ఘనపరిచేటువంటిదిగా ఉండటం సహాయం చేయండి. మమ్మల్ని ఆ విధంగా ఆశీర్వదించండి. మీరు చెప్పే మాట సంగతులు మేము వినినట్లు దాన్ని గైకుని బ్రతుకుటానికి సహాయం చేయమని, సకల ఆశీర్వాదములు నీ దగ్గర నుంచి పొందేటువంటి కృప కలిగినటువంటి సంఘంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి. ఈ రాత్రి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి ఆశలన్నిటినీ, ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చి సఫలపరిచి, కోరికలు సిద్ధింపచేసి, కన్నీరు తుడిచి, వేదనలు తీసివేసి, ఆరోగ్య బలములతో నింపి, క్షేమాన్ని దీర్ఘాయుష్ను అనుగ్రహించి, స్వస్థతను ప్రకటించి నీ బిడ్డలను దర్శించుమని మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సహాయం ఆదరణ రాత్రి కొడుకున్నటువంటి చూస్తున్నటువంటి ప్రజలకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక. ఆమేన్.